నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఇరాన్ తీవ్రంగా భయపెడుతుందా? ట్రంప్ కు ప్రాణభయం పట్టుకుందని జులైలో జరిగిన ఒక సంఘటనను పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఇరాన్ నుంచి ప్రాణహాని ఉందనే అనుమానంతో తన A1 విమానాన్ని కాదని వేరొక చిన్న విమానంలో ట్రంప్ ప్రయాణించడం ఇందుకు నిదర్శనమని ఆ పత్రిక వెల్లడించింది. ట్రంప్ A1 విమానం నుంచి రహస్యంగా ఎయిర్పోర్ట్ లో ఉండే క్యాటరింగ్ కంటైనర్ లో ప్రయాణించి మరో విమానం ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది? ఇప్పుడు తెలుసుకుందాం. టర్కీలోని ఆంకారా విమానాశ్రయంలో నాటో సమ్మిట్ ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తిరుగు ప్రయాణమయ్యే సమయంలో అమెరికన్ అధికారులు ఒక సీక్రెట్ సెక్యూరిటీ ఆపరేషన్ను నిర్వహించారు. ట్రంప్ తన ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఎక్కినట్లు కెమెరాలకు కనిపించారు. కానీ ఆయన ఆ విమానంలో టర్కీ నుంచి బయలుదేరలేదు. కారణం ఇరాన్ నుంచి పొంచి ఉన్న ప్రాణ భయమే అంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. అసలేం జరిగిందంటే జూలై 8న నాటో సదస్సు కోసం ట్రంప్ తుర్కీయే రాజధాని అంకారా చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన ముందుగా ఎయిర్ ఫోర్స్ 1 విమానాన్ని ఎక్కినట్లు కనిపించింది. అయితే అనంతరం విమానానికి అనుసంధానించిన క్యాటరింగ్ కంటైనర్లోకి ఆయన మారినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఆ కంటైనర్ ద్వారా ట్రంప్ను కొంత దూరంలో ఉన్న చిన్న C-32A విమానం వద్దకు తరలించినట్లు ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఆ విమానంలోనే ఆయన బ్రిటన్కు వెళ్లినట్లు తెలిపింది. అయితే మీడియా ప్రతినిధులు, కొందరు అధికారులు మాత్రం ట్రంప్ A1 విమానంలోనే ఉన్నారని భావించేలా పరిస్థితులు క్రియేట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇరాన్ నుంచి వస్తున్న హత్య బెదిరింపుల కారణంగానే ట్రంప్ను రహస్యంగా మరొక చిన్న మిలిటరీ విమానానికి మార్చారని భావిస్తున్నారు. ట్రంప్ ఎక్కడ ఉన్నారో, ఏ విమానంలో ప్రయాణిస్తున్నారో శత్రువులకు తెలియకుండా రహస్యంగా ఉంచేందుకే విమానాన్ని స్వాప్ చేశారని పేర్కొంటున్నారు. ట్రంప్ A1 విమానం ఎక్కిన తర్వాత ఒక ఎయిర్పోర్ట్ క్యాటరింగ్ ట్రక్ ఆ విమానం వద్దకు వచ్చి ఆగినట్లు సమాచారం. ఇక ట్రంప్ను ఆ ట్రక్ ద్వారానే విమానాశ్రయంలోని చిన్న అమెరికా మిలిటరీ విమానం C-32A వద్దకు రహస్యంగా తీసుకుని వెళ్లారని పత్రిక పేర్కొంది. తుర్కీ నుంచి బయలుదేరే సమయంలో ట్రంప్ కొత్త బోయింగ్ 747-8లో కాకుండా పాత విమానంలో ప్రయాణిస్తారని అప్పట్లో ప్రకటించారు. బ్రిటన్లోని అమెరికా సైనిక స్థావరంలో ఉన్న సిబ్బందికి కొత్త విమానాన్ని పరిశీలించే అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెప్పారు. అయితే పలు అమెరికా మీడియా సంస్థలు ఇరాన్ మద్దతున్న ప్రతినిధి బృందాల నుంచి హత్య ముప్పు రావడంతోనే విమానాన్ని మార్చినట్లు అప్పట్లో కథనాలు ప్రచురించాయి. తాజాగా వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించిన వివరాలు ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి. అంకారా నుంచి బయలుదేరిన పాత విమానంలో ట్రంప్తో పాటు ప్రయాణించిన జర్నలిస్టులకు విమానం కిటికీల తెరలను మూసి ఉంచాలని సూచించినట్లు సమాచారం. సాధారణంగా యుద్ధ ప్రాంతాలలో భద్రతా కారణాలతోనే ఇలాంటి చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ ఘటనతో ఖతర్ రాజకుటుంబం అమెరికాకు బహూకరించిన కొత్త విమాన భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. పాత బోయింగ్ 747 విమానాలు 1990 నుంచి ఎయిర్ ఫోర్స్ 1గా సేవలు అందిస్తున్నాయి. వాటి పరిస్థితిపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఖతర్ గత ఏడాది విలాసవంతమైన బోయింగ్ విమానాన్ని అమెరికాకు అందించింది. దాన్ని అత్యంత వేగంగా మార్పులు చేసి జూలై 1న ట్రంప్ తొలిసారి దేశీయ పర్యటనకు ఉపయోగించారు. ఆ తర్వాత టర్కీ పర్యటనలోనూ అదే విమానాన్ని ఉపయోగించారు. అయితే కొత్త విమానానికి పాత ఎయిర్ ఫోర్స్ 1లో ఉన్న కొన్ని రక్షణ వ్యవస్థలు, ముఖ్యంగా క్షిపణి నిరోధక సామర్థ్యాలు లేవని గతంలో కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ద్వారా ట్రంప్కు ఇరాన్ నుంచి ప్రాణహాని ముప్పు ఉందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.